ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరమును చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారకు, వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారలకు, ఇనుడవు కేడింబు నీ జగతిలో నగుచు ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము, నీదు ప్రభావమున రంగను నిలుపుము, నీదు ప్రభావమున రంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా ఈ భూమిని కొన్నాడు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయుమెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయుమెల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు.
జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు అలాగనే ఆరాధిస్తున్న ప్రతి వారి కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. ప్రియమైన విశ్వాసులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మరి యొక్క ధ్యానాంశం సింహాసనాసీనుడైనటువంటి దేవుడు. చెబుతారా? సింహాసనాసీనుడైనటువంటి దేవుడు. ప్రియులారా, దేవుని వాక్యం అంటది, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. మన జీవితాలలో తప్పనిసరిగా దేవుడు మనకు ఉండాలి, మనము కలిగి ఉండాలి. మనము దేవునితో ఉండాలి, మనము దేవునితో నడవాలి. ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని దైవవాక్యము హెచ్చరిక చేస్తా ఉన్నది. ఈవేళ దేవుని యొక్క వాక్యము అంటుంది, మన దేవుడు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ సింహాసనాసీనుడయ్యున్నటువంటి దేవుడు మనము ధ్యానము చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ 11వ కీర్తన 4వ వచనంలో దైవవాక్యం అంటుంది, యెహోవా సింహాసనం ఎక్కడుంది అంటే మీకు తెలుసు, చెప్పండి. ఇక్కడ ఆకాశమందు ఉన్నది. అందుకని కొండల తట్టున కన్నులెత్తుచున్నాను అని ప్రార్థన చేస్తున్నప్పుడు వట్టి కొండల వైపు చూస్తే దేర్ ఇస్ నథింగ్, ఏది కనిపించదండి, ఏది ఉండదు. కొండలు, ఆ గుట్టలు, మెట్టలు, రాళ్ళు, వాటి వల్ల ప్రయోజనం లేదు. కొండల తట్టు అంటే ఆకాశము తట్టు. అందుకే దైవవాక్యం ఉంటుంది, ఆకాశమందు ఆసీనుడయ్యున్నవాడా అనగా ఆయన అంటాడు, ఆకాశమే ఆయన యొక్క సింహాసనముగా ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. యెహోవా ఇక్కడ సింహాసనం ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ ఆకాశమందు ఉన్నది. ఈ భూలోకాన్ని చరిత్రలో కానీ లేక పరిశుద్ధ గ్రంథములో కానీ మనం చూస్తున్నప్పుడు చాలా మరి ఎంతో పవర్ఫుల్ కింగ్డమ్స్ ఉన్నాయి. చూచాం, చదివాం. ఎంతో రోషము కలిగిన వారు, పౌరుషము కలిగిన వారు, చక్రవర్తులు, సామ్రాజ్యాలు వారు స్థాపించారు. కానీ ఇవన్నీ కూడా భూ సంబంధమైన రాజ్యాలు. వారు చనిపోయారు. రాజ్యాలు, రాజులు పతనమైపోయారు. వారి యొక్క సింహాసనాలు అవి నేల మీదే ఉన్నాయి, కానీ మంటిపోలైపోయాయి. కానీ మన దేవుని యొక్క సింహాసనం ఎక్కడ ఉన్నదంటే ఆకాశమందు ఉన్నది. అందుకే మనం గతంలో ధ్యానం చేసినట్లు యెషయా గ్రంథములో మనము 6వ అధ్యాయంలో మనం గతంలో ధ్యానం చేసాం. అత్యున్నతమైన సింహాసనం, మన దేవుని సింహాసనం ఆకాశమందు ఉన్నది అంటే దాని వివరణ అంటాడు, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. ఎంత గొప్ప సాక్ష్యం. కాబట్టి ఈ భూలోక సంబంధమైనటువంటి సింహాసనాలకు, పరలోక రాజ్య సంబంధమైన సింహాసనములకు అసలు వర్ణించలేనటువంటి వ్యత్యాసం ప్రియులారా. ఇవి భూ సంబంధమైనవి, అవి పరలోక సంబంధమైనవి. ఇవి మానవ సంబంధమైనవి, అవి దైవ సంబంధమైనటువంటిది. అందుకని ఇక్కడ 9వ అధ్యాయంలో కీర్తన 7వ వచనంలో అంటాడు, యెహోవా
ఇక్కడ శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. దేవుని సింహాసనం ఆకాశమందుంది. ఆ దేవునికి మరల తదనంతరం మరల రాజు ఆ సింహాసనానికి వస్తాడన్నది లేదు. ఆయన ఇక్కడ సింహాసనమట అంటూ శాశ్వతముగా ఆయనకు ఉంటుంది. ఆ యొక్క శాశ్వతముగా సింహాసనాసీనుడై ఆయన ఉంటాడు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనములో ఇక్కడ మీకాయా ఇట్ల నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడయ్యుంటుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడవ పార్శ్వమున నిలిచియుండుట నేను చూచితిని. చూచారండి, మీకాయా సాక్ష్యం ఇస్తున్నాడు. కుడి వైపున ఎడమ వైపున కూడా అన్నట్టండి ఎవరుంటారు అక్కడ? దేవుడు సెలవిచ్చినటువంటి రీతిలో ఆయన సింహాసనాసీనుడయ్యి ఉంటుండగా పరలోక సైన్యమంతా ఆయన కుడి ఎడమలుగా ఉంటుందట. ముగింపుగా లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దేవుని సింహాసనమును ఆయనకు ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆ యొక్క స్థిరమైన సింహాసనాన్ని తన కుమారుడైనటువంటి ఆ యొక్క దేవునికి ఆయనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈవేళ మన అంశము ఇక్కడ సింహాసనాసీనుడైనటువంటి దేవుడు. భూలోకములో నేను అన్నటువంటి రాజులు, చక్రవర్తులు, రాజ్యాలు కోల్పోయారు, మంటిపోలైపోయారు. కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, రాజులకు రాజు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన యొక్క సింహాసనము ఆకాశమందున్నది. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనమును కూడా సింహాసనాసీనుడయ్యున్నటువంటి ఆ దేవుని వైపు మనం చూద్దాం. అందుకని 11వ కీర్తన పాట పాడుకుంటాం. చూచుచున్నాము నీ వైపు. మన దృష్టి లోకము వైపు కాదు, సింహాసనాసీనుడైన ప్రభు వైపు. ఆయన వైపు మన కన్నులు ఎత్తుదాం, మనం చేతులు ఎత్తుదాం, మనం ప్రార్థన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెడుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడవు, నీకు వందనలు. మా దృష్టి నీ వైపు సారించడం నేర్పించాను దేవా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకోవడానికి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎండరేక తీవ్రత దూరపరచండి. బలహీనులయ్యి ఉన్న వారిని బలపరచండి, స్వస్థపరచండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జాయము కలుగుచ్చాడు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.